వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్. నేను షీలా. ఎగువన కురుస్తున్న వర్షాలతో విజయవాడకు వరదలు వచ్చాయి. ప్రకాశం బ్యారేజ్ పొంగిపొర్లుతోంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక సైతం వచ్చింది. ప్రభుత్వ అసమర్థత వల్లే అమరావతి నీట మునుగుతోంది అంటూ వైసీపీ సెటైర్లు వేస్తోంది. బుడమేరు గన్లు పుడవడంలో ప్రభుత్వం విఫలమైంది అంటూ ఆరోపిస్తోంది. విజయవాడ ప్రజలకు కంటి మీద కునుకు ఉండడం లేదని వైసీపీ చెప్తోంది. మరోవైపు విజయవాడకు వరద ముంపు లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇవన్నీ కేవలం ఆరోపణలే అంటున్నారు అధికారులు. విజయవాడ వ్యాప్తంగా 40 మాన్సూన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని అంటోంది ఏపీ సర్కార్. ఎగువన కురుస్తున్న వర్షాలతో విజయవాడకు వరదలు వచ్చాయి. ప్రకాశం బ్యారేజ్ పొంగిపొర్లుతోంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక సైతం జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి తాజా సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు లైవ్ ద్వారా. శ్యామ్, ఓవర్ టు యు. గుడ్ ఈవినింగ్ షైలా. ఈరోజు చూసుకుంటే విజయవాడ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి విజయవాడలో చూసుకున్నట్లయితే ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చేటతో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రానికి 4,80,000 క్యూసెక్ల నీరు దిగువకి విడుదల చేస్తున్నారు. మొత్తం 70 గేట్లని కూడా 3 అడుగుల మేర ఎత్తి మొత్తం నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 11.6 అడుగుల మేర నీటి ఎత్తుని మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక అనేది ప్రస్తుతం అమల్లో అయితే ఉంది. అయితే బుడమేరుకు కూడా వరద వస్తుందంటూ కూడా అనేక పుకార్లు షికారులు చేస్తున్నాయి. అంటే గత సంవత్సరం సెప్టెంబర్ చూసుకున్నట్లయితే అప్పట్లో బుడమేరుకి భారీగా వరద నీరు వచ్చింది. అదేవిధంగా ప్రకాశం బ్యారేజీకి కూడా దాదాపు 11.5 లక్షల క్యూసెక్ల నీటిని కూడా ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే విజయవాడ నగరంలో దాదాపు 22 డివిజన్ల పాటు మొత్తం పూర్తిగా నీట మునిగాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే విజయవాడకి శివారు ప్రాంతంగా ఉన్న సింగనగర్, పాయకాపురము, నున్న, అలాగే కండ్రిక కాలనీ, ఇది చూసుకున్నట్లయితే కృష్ణలంక ప్రాంతాలు ఇవన్నీ కూడా నీట మునిగినాయి. దాదాపు 10 రోజుల పాటు ప్రజలందరూ కూడా నీటిలో ఉండిపోయారు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇది బుడమేరు అనేది ఇది కృష్ణ ఒక నది కాదు, కేవలం ఒక వాగు. కొండపై నుంచి వచ్చే నీళ్లతో ఈ వాగు అనేది ఏర్పాటు చేయండి. దాదాపు ఇది 120 కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళి కృష్ణా జిల్లా కైకులూరులో ఈ బుడమేరు వాగు అనేది కలుస్తుంది. అండ్ ఇది మైలవరం నుంచి వచ్చే ఈ వాగు చూసుకున్నట్లయితే వెలగలేరు వద్ద ఒక హెడ్ రెగ్యులేటర్ కూడా ఏర్పాటు చేశారు. హెడ్ రెగ్యులేటర్ నుంచి కూడా నీటిని ఇక్కడ దిగువకు అనేది విడుదల చేస్తున్నారు. అయితే గత సంవత్సరం చూసుకున్నట్లయితే అది నిర్ణీత దానికన్నా ఎక్కువ క్యూసెక్ల నీటిని అధికారులు దీని ద్వారా కూడా కిందకి విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ కూడా పూర్తిగా నీట మునిగింది. అయితే ఇటీవల చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ కూడా దీనిపైన ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆ పార్టీ అంబటి మురళి చూసుకున్నట్లయితే మొన్న ఈ నీతితో చూసుకుంటే అమరావతిలో ఏదైతే రాజధాని కడుతున్నారో రాజధాని ప్రాంతం మొత్తం కూడా చిన్నపాటి వర్షానికి నీట మునిగిందంటూ కూడా చేసిన వ్యాఖ్యలపైన టీడీపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ముంబై లాంటి మహానగరంలో కూడా చూసుకున్నట్లయితే భారీగా వర్షం వచ్చినప్పుడు ముంబై కూడా నీట మునుగుతోంది, అందుకని అక్కడ రాజధాని తీసేశారు అంటూ కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సమర్థవంతంగా ఈ వరదల్ని ఎదుర్కొంటూ ఉంది. ఎప్పటికప్పుడు గత ఏడాది ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ముఖ్యంగా విజయవాడ నగరపాలక సంస్థ అనేది అప్రమత్తమైంది. అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు, అలాగే కృష్ణా జిల్లా కలెక్టరు ఇరువురు కూడా ఎప్పటికప్పుడు కూడా ఎగువ నుంచి వచ్చే నీటి లభ్యత ఎంత ఉంది, దానిని ఎటువైపు మళ్లించాలనే దానిపైన కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు చేస్తున్నారు. అదేవిధంగా 2 కలెక్టర్ కార్యాలయాల్లో కూడా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయటమే కాకుండా ప్రత్యేక అక్కడ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. మరోవైపు విజయవాడ నగరపాలక సంస్థ చూసుకున్నట్లయితే గత సంవత్సరం ఎక్కడైతే నీళ్లు వచ్చినాయో ఆయా ప్రాంతాల్లో దాదాపు 40 కేంద్రాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మాన్సూన్ రెస్పాండ్ టీమ్ అంటూ కూడా ప్రతి కేంద్రానికి కూడా 3 సభ్యులను అధికారులను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఆ 3 కూడా ఆ డివిజన్కు సంబంధించి కనుక ఏమైనా డ్రైనేజ్ కానీ లేకపోతే వర్షపు నీళ్లు వచ్చినప్పటికీ కూడా ఆ సమాచారం వెంటనే కంట్రోల్ రూమ్కి చెప్పడం, కంట్రోల్ రూమ్ నుంచి కూడా అక్కడికి డ్రైనేజ్ పంపింగ్ సిస్టమ్ని వాహనాన్ని అక్కడికి పంపించడం, ఆ నీటి మొత్తాన్ని కూడా తోడివేయడం
అయితే ఇటువంటి పనులు చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఈ రెస్పాన్స్ టీమ్ అనేది 24 గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టే నిన్న రాత్రి కృష్ణ ఏదైతే ఇక్కడ చూసుకున్న సింగనగర్ ప్రాంతానికి ఒక 2 పడవలు కూడా అధికారులు తరలించారు. అయితే ఈ 2 పడవలు తరలించడంతో కూడా ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. అర్ధరాత్రి వరద వచ్చి తమ ప్రాంతం అంతా మునిగిపోతుందన్న భయంతో వాళ్ళు కూడా తీవ్ర ఆందోళన చెందారు. అయితే దానికి సంబంధించి కూడా అధికారులు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. కేవలం కాలువల్లో గుర్రపు డెక్క తొలగించేందుకు మాత్రమే ఆ 2 పడవల్ని మేము తీసుకొచ్చాం తప్ప మరో ఏమీ లేదంటూ కూడా వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చినప్పటికీ దాదాపు వారం రోజుల నుంచి కూడా ఆ వైఎస్ఆర్ కాలనీ కానివ్వండి సింగనగర్ ప్రాంత ప్రజలు కంటిపై కునికైతే ఉండటం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే విపరీతమైన ట్రోల్స్ అనేది చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా బ్యారేజీ వద్ద చూసుకున్నట్లయితే కేవలం 4,80,000 క్యూసెక్కుల నీటి మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో చూసుకుంటే ఒక వీడియో నిన్నటి నుంచి కూడా వైరల్గా మారింది. ఏదైతే కృష్ణా బ్యారేజీ నడిపైన ఒక రైల్వే కట్ ఉందో రైల్వే బ్రిడ్జి మీదుగా కూడా నీళ్లు వెళ్తున్నాయంటూ కూడా దానికి సోషల్ మీడియాలో వీడియోలు సారాంశం. అయితే ఇటువంటి వీడియోలు చూసుకున్నట్లయితే అధికారులు కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి వీడియోలు చూసుకున్నట్లయితే ప్రజలు కూడా భయాందోళన చెందుతున్నారు. కాబట్టి సోషల్ మీడియా పరంగా కూడా కొంత కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నట్టు కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో కూడా మనం చూసాము చాలా ప్రదేశాల్లో వరదలు రాత్రికి రాత్రి రావడం జరిగింది. అదే భయం ప్రజల్లో ఇంకా ఉంది. సో ఎక్కడెక్కడైతే కట్ట తెగే అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో సిచ్యువేషన్ ప్రస్తుతం ఎలా ఉంది? ఎందుకంటే ప్రజలకు దీనికి సంబంధించి సరైన అవగాహన లేకపోవడం వల్ల భయపడుతున్న సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే బుడమేరికి గత సంవత్సరం చూసుకున్నట్లయితే 3 చోట్ల గన్లు అనేది ఏర్పడ్డాయి. ఆ 3 గన్లు చూసుకున్నట్లయితే గత సంవత్సరం నుంచి కూడా వాటిని పూడ్చే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే ఆ 3 గన్లు కూడా పూడ్చామంటూ కూడా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇప్పటికే ఆయన ప్రకటించారు. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా ఆయన ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. ముఖ్యంగా వెలగలేరు దగ్గర హెడ్ రెగ్యులేటర్ వాటర్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో అక్కడ ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ రెగ్యులేటర్ దగ్గర మెయిన్ ఉన్నత అధికారులు కూడా అక్కడ నియమించారు. 24 గంటలు కూడా అక్కడ అధికారులు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అంటే బుడమేరు అనేది చూసుకున్నట్టయితే అది ముందుగా ఊహించినట్టు కాకుండా అప్పటికప్పుడు కూడా వరద వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొండ ప్రాంతాలు భారీ వర్షాలు కురిస్తే కనుక బుడమేరు వాగుకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది. అందుకని అక్కడ చూసుకున్నట్టే ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అక్కడ చూసుకున్నట్టే బుడమేరు ఏదైతే అక్కడ హెడ్ రెగ్యులేటర్ వాటర్ ఉందో అక్కడి నుంచి కూడా నీటిని తోడి కాలువలకు మళ్లిస్తున్నారే తప్ప బుడమేరికి మాత్రం నీరు విడుదల చేయటం లేదు. గన్లు పూడ్చినప్పటికీ కూడా ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉండనే మాత్రం ప్రజల్లో ఇంకా భయం అనేది తొలగిపోలేదు. ఈరోజు చూసుకున్నట్టే వైఎస్ఆర్ కాలనీ కానీ తదితర కాలనీ ప్రజల్ని మనం HMTV సంప్రదించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ గత వారం రోజుల నుంచి కూడా తమకు కంటిపైన కునుకు లేదు. గతంలో కూడా ఇలాగే చెప్పారు, నీరు రావటం లేదంటూ చెప్పారు. అయితే ఉదయానికి రాత్రి పడుకొని ఉదయానికి చూసుకున్నట్టయితే తమ ఇండ్లు మొత్తం కూడా నేత మునిగాననేది కూడా వారి భయం అనేది కనబడతా ఉంది. అయితే గతానికి భిన్నంగా కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైనది చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బుడమేరు వాగు పైన ప్రత్యేకమైన దృష్టి సారించింది. అలాగే నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అంటే అక్కడ వరద నీరు ఎంత వచ్చే అవకాశం ఉంది, దానిని కాలువలకు మళ్లించాలా లేకపోతే కాలువలు కనుక నిండిపోయినట్లు బుడమేరుకి వదలాలా, ఒకవేళ బుడమేరుకి కనుక ఆ నీటిని విడుదల చేస్తే ఏ మేర ప్రాంతాలు అక్కడ నేటి మునిగే అవకాశం ఉంది, తదితర అన్నీ కూడా ముందస్తు ప్రణాళిక అనేది కూడా అధికార యంత్రాంగం రూపొందించుకుంది. ఇందులో భాగంగానే గత 10 రోజుల నుంచి కూడా ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా విజయవాడలో చూసుకుంటే ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండటం కానీ ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు. గతానికి భిన్నంగా అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా అప్రమత్తమైనని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.